2006 సంవత్సరమే ఏప్రిల్ 28వ తారీఖున 2000 మందితో ఈ నేషనల్ హైవే రైళ్లు ఎక్కడి నుంచి అండి, మెడ్రాస్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా వెళ్తూ ఉంటాయి రైళ్లు. ఆ ట్రైన్లు ఆపడం చాలా కష్టమైన పని. దరిదాపుగా అర్ధ గంట నేషనల్ హైవేని తెనాలి దగ్గర నేను ఆఫ్ చేసి, తర్వాత వేమూరు, తర్వాత మోదుగూరు ఫెయిల్ అయింది, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత పెదకూరుపాడు, తర్వాత ఇంకో స్టేషన్ ఉంటుంది పిడుగురాళ్ళ, తర్వాత నడిపూడి. ఒకే నెలలో అవిశ్రాంతంగా భార్యా బిడ్డలు వదిలిపెట్టి మాలామాదిగులు క్రైస్తవ మతం తీసుకున్నా సరే వాళ్ళని ఎస్సీలుగానే కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి హోదాలో ఇది జరగాలి అని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాయటం, సోనియా గాంధీ గారికి లేఖ రాయటం. ఆ తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యే గంగారాం జుక్కల్ ఎమ్మెల్యే గంగారాం గారు, ఆయన మేము ధర్నా చేస్తుంటే ఢిల్లీకి తన ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారు మాకు ఆయన ఇచ్చి పంపించాడు. ఫ్లైట్లో ఇచ్చి రావటం, పాల్గొనటం, మళ్ళీ ఫ్లైట్లోనే వెళ్ళిపోయాడు. అంత గొప్ప ఉద్యమం చేస్తాం ఆ రోజుల్లో. కానీ అది ఈ రోజున ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మలారా, అక్కలారా, మీరందరూ చర్చికి వెళ్లకుండా దేవుణ్ణి ప్రార్థించకుండా, యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా, యేసయ్యని అంగీకరించకుండా ఉండేందుకోసం పెద్ద ఘోరమైన వ్యవహారం నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం మీద. ఈ మధ్యనే మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో 2 జడ్జీలు, మీరు క్రైస్తవ మతంలో ఉంటే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ హోదా కోల్పోయినందువల్ల రిజర్వేషన్లకి మీరు లేరు, రిజర్వేషన్ల ఉద్యోగులు తెచ్చుకోవడానికి వీల్లేదు, అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద మీరు కేసులు పెడతానికి కూడా వీల్లేదు అని చెప్పి ఒక ఘోరమైన తీర్పు ఇచ్చింది. అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అండ్ ఎంపీలు అందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు, మన కులాలకు సంబంధించిన వాళ్ళు తోలుబొమ్మలు అయిపోయారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఆధారం చేసుకుని ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మన సమస్యని అసెంబ్లీలో కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ, పార్లమెంట్లో కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు ప్రస్తావించట్లేదు. ఇది మీరందరూ కూడా గమనించాలి. 1960, 70, 1980, 90 ప్రాంతాల్లో మనందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన అనేక ప్రయోజనాలు, స్కాలర్షిప్లు అనండి, విద్యలో అంటే విద్యాలయాల్లో రిజర్వేషన్లు అనండి, వాటన్నిటిని ఉపయోగించుకుని ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లో ఉద్యోగం తెచ్చుకున్నాం. నేను కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ తీసుకురాగలిగాను 85వ రాజ్యాంగ సవరణ ద్వారా. అలాగనే అంబేద్కర్ గారు మనకి మత స్వేచ్ఛ ఇచ్చారు, అంబేద్కర్ గారు మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చారు, అంబేద్కర్ గారు మనకి అనేక ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చారు. అంబేద్కర్ గారు మనకి చట్టం ముందు అందరూ సమానమే అనే వ్యవహారం ఆర్టికల్ 14, 15 ద్వారా మనకు తెలియపరిచారు. అటువంటి మహనీయుడి యొక్క మనకు అందించిన అనేక ప్రయోజనాల్ని ఈ రోజున మనకి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏవైతే ప్రయోజనాలు ఆయన మనకిచ్చారో వాటన్నిటిని కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నా. రాజకీయాలు తీసి ప్రక్కన పెట్టండి. మన యొక్క ప్రయోజనాలకి నష్టం కలుగుతూ ఉంటుంటే మనం వాటిని ఖండించకుండా ఉండలేము కదా. ఖండించకపోతే మనం ఎట్లా అంబేద్కర్ గారు వారసులు అవుతాం? ఆయన కొన్ని ఆలోచనలు చేశారు, ఆ ఆలోచనల్ని మనం వాటిని కొనసాగించాలే. కానీ ఆ ఆలోచనలకి బ్రేక్ చేస్తుంటే, అడ్డుగడి కొడుతుంటే మనం చూస్తూ ఊరుకోవటం సరైనది కాదు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ వెనకటి ముంత గోషా తాటాకు మనకు వస్తుంది. ఈ రోజున ఒక సుప్రీంకోర్టు మార్చి 24వ తారీఖున ఒక ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమిటది? ఇక్కడే మన పెట్లవానిపల్లి మండలంలో ఒక పాస్టర్ గారు, ఆనంద్ గారు,
తన మీద జరిగిన దాడిని ఖండిస్తూ పోలీస్ కేసు పెడితే దాన్ని హైకోర్టు ఆ శిక్షల్ని రద్దు చేసింది. మళ్ళీ అది సుప్రీంకోర్టులో వేస్తే ఆ సుప్రీంకోర్టు ఏమందంటే, మీరు క్రైస్తవ మతంలో ఉన్నారు కనుక మీకు ఎస్సీ హోదా అనేది సరైనది కాదు అని చెప్పేసి అంది. అంటే ఎస్సీ హోదా ఇగిపోతే మనం ఎస్సీ రిజర్వేషన్లకు దూరం అయిపోతాం. అంతేకాకుండా మన మీద జరిగే దాడులు, అట్లాగనే హత్యలు, మానభంగాలు, వీటన్నిటి విషయంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టకుండా మనకు అవకాశం కోల్పోతాం మనం. ఈ క్రమంలో మిత్రులందరికీ, పెద్దలందరికీ నేను చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఏంటంటే, ఇంకొకసారి నేను మీ అందరి మధ్యలోకి, మండలం మొత్తం కూడా ఇక్కడే నాగరాజు గారు, శ్రీని గారు ఉన్నారు, వీళ్ళిద్దరు యుద్ధ వీరులు నాతో ఇక్కడే 20 ఏళ్ల క్రితం రైలు రోకో చేశాం. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే అంశం ఉందో ఎస్సీ హోదా తీసేసే విషయంలో, ఎస్సీ హోదా కావాలని 20 ఏళ్ల క్రితం ఇక్కడ వేమూరులో నేను రైలు రోకో చేశాను. దాంతోపాటు ఇంకొక 5 రైలు రోకోలు చేశాను. అటన్నిటి మీద నా మీద 2 కేసులు పెట్టారు. సోదరులు శ్రీని గారు అలాగే నాగరాజు గారు ఇచ్చిన సాక్ష్యాలతో వాటిని యెహోవా దేవుడు కొట్టేసేసాడు. అంటే పెద్దలకు కానీ యువతకు కానీ నేను చెప్పేది ఏంటంటే, మనకి దూరం అవుతున్న ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మనం కొద్దిగా కష్టాలు పడాలా, నష్టాలు పడాలా. ఒక పక్కన చూడండి, దేశం కోసం, దేవుని కోసం, యెహోవా దేవుడిచ్చిన వాగ్దాన భూమి కోసం ఇశ్రాయేలీలు ప్రాణాలు తెగించి ఎన్ని వందల మంది, వేల మంది అక్కడ ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నారు చూడండి. మనం ఇక్కడ ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. పిడికిలు బిగించి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి అని గట్టిగా అరవగలిగితే చాలు. ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి అని గట్టిగా నినాదం చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి, మన ప్రయోజనాలు కొనసాగుతాయి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలు మనం నెరవేర్చుకోగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ నష్టపరిహారాల చట్టం కూడా తెచ్చుకోగలిగాం. ఆ యొక్క స్ఫూర్తితో మీ ముందు ఒక మాట మాట్లాడతాను. నాగరాజు గారు ఉన్నారు, మన దేవపాల్ గారు ఉన్నారు, అట్లాగే సీన్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు నేను. ఇక్కడున్న అంబేద్కర్ యూత్ విశిష్టమైన యూత్ ఉన్నది. మీ అందరి ముందు ఒక ప్రపోజల్ నాది. మనం వేమూరు మండలం హెడ్ క్వార్టరే కాదు, వేమూరు ఎస్సీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇదే. ఈ క్రమంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం 25 అడుగుల విగ్రహం పడాలని, అలాగనే మీకు ఈ రోజు వరకు కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ 1000 మంది బట్టే ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేకుండా పోయిందని, ఈ క్రమంలో ఈ రెండింటిని గౌరవ శాసనసభ్యులు ఎవరన్నా సరే, సార్ నాకు ఆ పార్టీ పిచ్చలేదు, ఈ గౌరవ సభ్యులు శాసనసభ్యులు మనకి నక్కానంద్ బాబు గారు ఉన్నారు, మా జూనియరే ఏసీ కళాశాలలో మేమందరం కలిసి చదువుకున్న వాళ్ళమే. మీరందరూ కూడా కలిసి ఆయన ముందు ఒక ప్రపోజల్ పెట్టండి. ఈ 2 విషయాల్లో లేఖపూర్వకంగా పెడితే, ఆయన ఒక లేఖ కనుక కలెక్టర్ గారికి రాయగలిగితే చాలు, మీకు ఫండ్స్ తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజున 135వ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా చుండూరు రావడం జరిగింది. మరి చుండూరు అనే ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఎస్సీ ఎస్టీ చట్టం ఈ దేశంలో సరిగా అమలవుతుందా లేదా అంటానికి చుండూరు అనే ఇన్సిడెంటే ఒక పెద్ద ఉదాహరణ. ఆర్థిక ప్రయోజనాలు అయితే ఎంతో కొంత మేరకు ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా 8 మందిని ముక్కలుగా చంపిన సంఘటనలో శిక్షలు లేకుండా చేశారు. చాలా ఘోరమైన విషయం. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దళితులు, భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా దీన్ని గమనించి ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కోసం, ఆ చట్టంలో భాగమైనటువంటి శిక్షల గురించి కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అంతేకాకుండా ఇంకా చుండూరులో ఆర్థిక ప్రయోజనాలు అందని వాళ్ళు, పునరావాసాలు అందని వాళ్ళు చాలామంది ఉన్నారని తెలియజేస్తూ, వీటిని కూడా వారికి కూడా రాని వారికి కూడా అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ తెలియజేస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చుండూరు మృత వీరులకు జోహార్, జోహార్. చుండూరు మృత వీరులకు జోహార్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ గారు 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేమూరులో అక్కడ ఒక చిన్న మీటింగ్, ర్యాలీ ప్రారంభం,
అట్లాగే చుండూరులో కూడా చిన్న మీటింగ్ చూసుకుని ఇక్కడికి రావడం జరిగింది. పెనుగొండపాడులో 13 సంవత్సరాల క్రితం ఇంటి స్థలాల కోసం ఇక్కడ పోరాటం చేశాం దీక్షలో. చాలా బ్రహ్మాండమైన మనం గెలిచాము దరిదాపుగా. కాకపోతే హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. దాని సంగతి అట్లా ఉంచుదాం. మన పెద్దలు దాన్ని కొనసాగిద్దామంటే కొనసాగిద్దాం.